పరిణయం 18th చాప్టర్. ఇంకోవైపు అమూల్య ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది. ఈవినింగ్ అవుతుంది అనగా చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది. అక్కడ భార్గవ్ని చూసి, ఏంటి భార్గవ్ అని అడుగుతుంది. భార్గవ్, అమ్మో రా బయటికి వెళ్దాం అని అడుగుతాడు. ఎక్కడికి అనగానే ఒక ఫోటో చూపించి ఇక్కడికి వెళ్దాం అని అంటాడు. అమూల్య ఆ ఫోటో చూసి బీచ్కా అని అడుగుతుంది. భార్గవ్ అమాయకంగా నటిస్తూ, అవునమ్మో తీసుకెళ్ళు నన్ను అని అంటాడు. అమూల్య కూడా సరే అని ఫ్రెష్ అయ్యి శారీ చేంజ్ చేసుకుని వస్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి బీచ్కి వెళ్తారు. అక్కడ అమూల్య భార్గవ్ భుజం మీద తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. భార్గవ్, అమ్మో ఎందుకు ఏడుస్తున్నావు అని బాధగా అడుగుతాడు. అమూల్య బాధపడుతుంటే భార్గవ్ మనసు మెలిపెట్టినట్టు అవుతుంది. అప్పుడే అమూల్యకి ఏదో మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ రావడంతో ఫోన్ ఓపెన్ చేస్తుంది. అందులో చాలా మెసేజెస్ ఉంటాయి. అందులో ఒక అన్నోన్ నెంబర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఇలా ఉంటుంది, హ్యాపీ బర్త్డే టు యూ అమూల్య, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి, నీ నవ్వు కోసం నేనెప్పుడూ కష్టపడుతూ ఉంటా అని ఉంటుంది. మళ్ళీ 1:30కి ఆ టైంలో తనని ఏడిపించిన మేనేజర్ దెబ్బలతో ఉన్న ఫొటోస్ చూసి షాక్ అవుతుంది. మళ్ళీ ఇలా ఉంటుంది, భయపడకు అమూల్య, నీకు హాని చేయను, నీ మంచి కోరుకునే శ్రేయోభిలాషిని, నిన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరి లెక్కలు తెలుస్తా. బర్త్డే బేబీ ఏడిస్తే చూడ్డానికి అస్సలు బాగోదు. నేనెవరు ఏంటి అని అస్సలు ఆలోచించకు. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. బై ద వే, నీ మ్యారేజ్ మ్యాటర్ కూడా నీ సీక్రెట్స్ ఎప్పుడు సీక్రెట్గానే ఉంటాయి. డోంట్ వరీ, నేను బ్లాక్మెయిల్ చేయను. నీ గురించి నాకు మొత్తం తెలుసు. బట్ వన్ థింగ్, నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను తోడుంటా అని ఉంటుంది అందులో. అది చూసి షాక్ అయి ఏ రిప్లై ఇవ్వదు. అప్పుడే మళ్ళీ అటాక్ జరుగుతుంది వాళ్ళ మీద. అక్కడున్న వాళ్ళు చెల్లాచెదురు అయిపోతారు. ఆ గందరగోళంలో అమూల్య భార్గవ్ కూడా సపరేట్ అవుతారు. అమూల్య భార్గవ్ కోసం వెతుకుతుంటే ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని బ్లాక్ మాస్క్ అండ్ బ్లాక్ టోపీ పెట్టుకున్న వ్యక్తి అమూల్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తుంటే అమూల్య ఏడుస్తూ భార్గవ్ గురించి అడుగుతుంది. ఆ వ్యక్తి, భార్గవ్ ఎక్కడ ఉన్నా నేను వెతికి తీసుకొస్తా అని సాఫ్ట్గా చెప్పి వెళ్ళిపోతాడు. బీచ్లో వార్ సీన్లా మొత్తం అల్లకల్లోలం జరుగుతూ ఉంటుంది. అమూల్య ఏడుస్తూ ఇంటి దగ్గరే కూర్చుంటుంది. కొద్దిసేపటికి సరియు వచ్చి, ఏమైందిరా అని అడుగుతుంది. అమూల్య, అమ్మా భార్గవ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. సరియు, భార్గవ్ ఏంటి అని ఏం తెలియనట్టు అడుగుతుంది. అమూల్య, అదే అమ్మా, మాతో పాటు వచ్చాడుగా తను అనగానే, ఓ అవునా, ఏమైంది, అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది సరియు. అమూల్య మార్నింగ్ నుంచి జరిగింది మొత్తం చెప్పి, నేను చాలా బ్యాడ్ లక్ గర్ల్నమ్మా, నా దగ్గరికి ఎవరు వచ్చినా ఇలాగే జరుగుతుంది అని ఏడుస్తూ ఉంటుంది. అమూల్య అన్నీ చెప్పేసింది సరియుకి, ఒక్క తన పెళ్లి మ్యాటర్ తప్ప. భార్గవ్ కూడా చెప్పడు, ఒక తన ఫ్రెండ్ కౌశల్కి తప్ప. అప్పుడే ఇంటి తలుపులు కొడుతుంటే అమూల్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడ ఒక వ్యక్తి సేమ్ ఇంతకు ముందులాగే వచ్చి భార్గవ్ని అప్పగించి, ఈ పిచ్చోడితో జాగ్రత్త, ప్రాణాలు పోతున్నా తిరుగుతున్నాడేంటి అని అంటాడు. అమూల్య కోపంతో లాగిపెట్టి ఒకటిచ్చి, మైండ్ యువర్ లాంగ్వేజ్ అని భార్గవ్ని లోపలికి తీసుకొస్తుంది. అప్పుడే సర్యుకి కూడా ఇద్దరూ ఒకరిని ఒకరు ఎంతలా ఇష్టపడుతున్నారో అర్థమవుతుంది. తను కూడా భార్గవ్గా ఉన్న ఆర్యన్కి సపోర్ట్ చేస్తుంది. ఆ రోజు సర్యు అమూల్యకి ఎంతగానో సర్ది చెప్పి ఈవినింగ్ పార్టీకి ఒప్పిస్తుంది. అంకితకి
ఆఫీస్లో జరిగిన మ్యాటర్కి కోపం వచ్చినా అప్పటికే ఆ మేనేజర్ లేకపోవడంతో కామ్ అవుతుంది. ఆ రోజు ఈవినింగ్ తనకి విశ్వ నుంచి కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటుంది. విశ్వ హ్యాపీ బర్త్డే టు యూ అని విష్ చేస్తాడు. అమూల్య థ్యాంక్ యూ సార్ అని అంటుంది. "ఓ, ఇదేనండి పరిణయం 18th చాప్టర్. ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరంటారు? అమూల్యకి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? ఆ మెసేజ్ చేసిన వ్యక్తి భార్గవేనా? నాలాగా మీరు కూడా భార్గవే అనుకుంటున్నారా? ఇలాంటి అప్డేట్స్ అన్నీ తెలియాలి అని అంటే ముందుగా మీరు మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.